మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టు రిలీఫ్ ఇవ్వటం ఏంటి? అసలేం జరిగింది? వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి అసలు హైకోర్టు మెట్లు ఎందుకెక్కారు? ఇప్పుడు ఇలాంటి విషయాల గురించి చూద్దాం. మరి వివరాల్లోకి వెడితే, జూబ్లీహిల్స్లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటిని పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ జీహెచ్ఎంసీని చిరంజీవి రిక్వెస్ట్ చేశారు. కానీ జీహెచ్ఎంసీ అందుకు అనుమతించలేదు. దీంతో చిరంజీవి హైకోర్టులో ఈ అంశంపై పిల్ వేశాడు. ఇరు వర్గాల వాదనలు ఉన్న న్యాయమూర్తి చిరంజీవికి అనుకూలంగా తీర్పు ఇస్తూ చట్ట ప్రకారం క్రమబద్ధీకరించి తక్షణమే జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్ని క్లోజ్ చేసింది. అలా మెగాస్టార్ చిరంజీవి కేసు గెలవటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు. మరి జీహెచ్ఎంసీ కోర్టు ఆదేశాలను అనుసరించి ఉత్తర్వులు జారీ చేస్తుందో లేదో చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, విశ్వంబర మూవీ షూటింగ్ కేవలం ఒక ఐటెం సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతూనే ఉంది. అనిల్ రావిపూడితో చేస్తున్న చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఏ సినిమాకు మన శివ సంక్రాంత వరప్రసాద్ గారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ని అందించిన భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.